హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, భక్తుల సాంగత్యం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఒక శ్లోకం చర్చించుకోబోతున్నాం. అది ముఖ్యమైన శ్లోకం, భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకం. అన్ని ముఖ్యమైన శ్లోకాలు, అందులో మనకు చాలా దగ్గరగా మనకు అర్థమయ్యే శ్లోకము 9వ అధ్యాయంలోని 34వ శ్లోకం చర్చించుకోబోతున్నాం ఈరోజు. ముందుగా మనం ప్రార్థనలతో శివుడే निर्विशेष शून्यवादी पाश्चात्य देशधार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। कृष्ण जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। निताय चैतन्य की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। शिला गुरुदेव की जय। ఈరోజు మనం చూడబోయే శ్లోకము 9వ అధ్యాయము. 9వ అధ్యాయం పేరు వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది ప్రభుజీ. అవునమ్మా, ఒక నిమిషం. హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు పర్లేదా మాతాజీ? బాగానే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ. ఈరోజు మనం చూడబోయే శ్లోకము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానం నుంచి మనము 34వ శ్లోకం చూడబోతున్నాం. ఈ శ్లోకము మనకు చాలా దగ్గరగా అన్వయించుకోవచ్చు. మనకు కృష్ణుడు చాలా చాలా గుప్తమైన విషయాలు చెప్పారు, తర్వాత చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇందులో మనకు ఈ శ్లోకం ఒకసారి శ్లోకం చూసుకొని తర్వాత అందులోని భావము, తర్వాత భాష్యంలోకి వెళ్దాం. శ్లోకం: మన్మనా భవ మద్భక్తో అధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తే వా పరాయణ. ఇందులోని భావం చూడండి. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడమే నిమగ్నము చేయము. నా భక్తుడివి కమ్ము. నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. పూర్తిగా నా యందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుదువు. ఇది కొత్త సరళ భాషా గ్రంథంలోని భాష్యం, భావం. కొన్ని మనకు పూర్వం ఉన్న భగవద్గీత తీసుకుంటూ కొంచెం అదే అర్థంతో వేరేగా ఉంటుంది కొంచెం. ఇది మనకు ఇక్కడ ప్రధాన అంశాలు కొన్ని చూసుకోవచ్చు. మనం ఈ భాష్యంలో మనం ఏంటంటే కృష్ణ భక్తి ద్వారానే మనము విముక్తికి సాధ్యం అనేసి శిల ప్రభుపాదుల వారు చెప్తూ వచ్చారు. అది ఏంటనేది చూద్దాము. ఇంకా మనకు అప్రామాణికమైన గీతా వ్యాఖ్యానాలు ఎలా విస్మరించాలి, ఎందుకు విస్మరించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. తర్వాత కృష్ణుడు కృష్ణుని యందు భక్తి మరియు ప్రేమతో ఎలా ఉండాలి, అది ఆ భక్తి ఎలా మనం అనన్య భక్తి మనం ఎలా చేయొచ్చు అనేది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. తర్వాత ఏ మార్గాన్ని, ప్రామాణిక మార్గాన్ని, భక్తి సాధనలో ప్రామాణిక మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం గురించి కూడా మనకు ఇక్కడ ఈ భాషలో మనకు వస్తూ ఉంటుంది. మరి కృష్ణ సాధన మరి ఇది మనకు పరిపూర్ణ ఆనందం ఇలా మనకు సమకూరుస్తుంది అనేది కూడా ఇక్కడ మనం ప్రధానాంశంగా చూసుకోవచ్చు. తర్వాత మనం ఒక్కొక్క అంశంలోకి, మనకు ముఖ్యమైన అంశాల్లోకి మనం వెళ్తే, ఇందులో శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రకటించాడు, భక్తి యోగం మాత్రమే పరిపూర్ణత లభిస్తుంది అనేది. మనకు ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, మనం భగవంతుని చేరే మార్గాలు. అందులో నాకు ముందు అధ్యాయాలనే వస్తాయి. ఇదేంటంటే ముందు అధ్యాయాల్లో మనకు కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ ఆ యోగాలు. భక్తి యోగం ఇప్పుడు మనం చూడబోయేది భక్తి యోగం. అందులో మనం
కర్మయోగం అంటే ఏంటో తెలుసుకుందాం కొద్దిగా. ఇదేంటంటే మనము ఏ కర్మలను ఫలప్రాప్తి కోసం త్యాగం చేయకుండా, అది భక్తి లేకోకుండా, అంటే ఫలప్రాప్తి కోసం త్యాగం చేస్తే, ఒకవేళ కృష్ణుడికి అర్పించినప్పటికి కూడా భక్తి లేకుండా అర్పిస్తే అది కేవలము పరిపూర్ణమైతే కాదు. భక్తితో అర్పించాలి. కర్మయోగం కూడా, కర్మలను కూడా భక్తితో అర్పించాలి. మనం మళ్ళీ కేవలం ఫలత్యాగం చేయాలని కృష్ణుడికి అర్పించడం ద్వారా కూడా మనకు అది పరిపూర్ణం కాదు. అది కర్మయోగం మనం తెలుసుకోవాల్సిన విషయం. జ్ఞానయోగం ఏంటంటే ఇది ఆత్మతత్వాన్ని, కేవలం ఆత్మతత్వం గ్రహించటము. యోగులు ఇలానే ప్రయత్నం చేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని సంపాదించడము, భగవంతుని చేరాలనే తపనతో. ఇది జ్ఞానయోగం. ఇది కూడా కృష్ణుడు చెప్పాడు మనకు, ఇవి కూడా మార్గాలు అని చెప్పాడు. అది అత్యున్నతమైన మార్గం మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇంకొకటి ధ్యానయోగం కూడా మనకు 6వ అధ్యాయంలో వస్తుంది. ఇది ఏంటంటే కఠినమైన సాధన. మనం చూస్తూ ఉంటాం. మనం అందులో మనకు నిలువుగా నిటారుగా కూర్చోవాలి, నాసికాగ్రంలో మన కన్నులను కేంద్రీకరించాలి. ఇవన్నీ మనకు ఒక నిర్దిష్టమైన కఠినమైన సాధన ఉంటుంది ధ్యానయోగంలో కూడా. తర్వాత అది కూడా భక్తి లేకోకుంటే మళ్ళీ ఆ మార్గం కూడా, ధ్యాన మార్గం కూడా నిరుపయోగం అవుతుంది. మళ్ళీ అత్యున్నతమైనది ఇప్పుడు మనం భక్తి యోగము. భగవంతునితో ఇది నేరుగా సంబంధం ఏర్పరుస్తుంది. ప్రేమతో ఆరాధించటము, ప్రేమతో. ఇదేంటంటే ఇప్పుడు భక్తిలో మనం ఏమేం చేయొచ్చు అనే విషయాలు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఒక్కసారి మనము అందులోని మత్మనః అని మొదటి మనం చూసుకుంటే, సదా నా గురించి ఆలోచిస్తూ. తర్వాత భవ అంటే వస్తుంది మనకు. మత్ భక్తుడవు కమ్ము, నా భక్తుడవు. మత్ యాజి ఆరాధనకు కమ్ము, అంటే ఆరాధించు, పూజించు, నన్ను పూజించు అని. ఇక్కడ 4 విషయాలు మనకు చెప్పారు కృష్ణుడు. నమస్కరించు. ఇది కేవలం సరళమైన విధంగా మనం చెప్పుకోవచ్చు. భక్తి అంటే సరళమైన విధం ఏంటంటే ఈ 4 చూడండి. ఇవన్నీ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఇదే భక్తి యోగం. ఏంటంటున్నారు? సదా నా గురించి ఆలోచించడం అంటే ఒకరి గురించి ఎప్పుడు మనం సమయాన్ని ఇచ్చి మనం సదా వారి గురించి ఆలోచిస్తాము. చింతన ఎప్పుడు చేస్తామంటే వారి గురించి ఆసక్తి కలగడము లేదా అభిమానించటము, ఇవి జరగటం వల్లనే మనం ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలానే కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాం అంటే, కృష్ణుడి గురించి ఆలోచించడం అంటే నిర్దిష్టమైన ఆచార్యులు ఇచ్చిన విధానాన్ని అనుసరిస్తూ వారి గురించి ఆలోచించడం అంటే మనకు జపం చేయటము, తర్వాత ఈ పుస్తక పఠనం చేయటం, ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా ఆలోచించటం, కృష్ణుడి గురించి సదా ఈ విధంగా ఆలోచించటం. తర్వాత ఏంటంటే మద్యాజి, మద్భక్త, భక్తుడవు కమ్ము. కృష్ణుడు స్వయంగా కృష్ణుడు నిర్మోహమాటంగా చెప్తున్నారు, నా భక్తుడవు కమ్ము అని. ఇది మనకు భక్తి యోగంలో 4 ప్రధాన అంశాలు. ఇది సరళమైన ప్రధాన అంశాలు. ఇవి చూడండి, మనకు చాలా దగ్గరగా మనం. హరే కృష్ణ ప్రభుజీలు, మాతాజీలు మ్యూట్ చేసుకోండి. ఇవి ప్రధానమైన అంశాలు. ఇవి చాలా సరళంగా ఉంటాయి, ఎవరైనా పాటించవచ్చు. ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. భక్తి యోగం అంటే అయ్యో భక్తి అంటే ఏంటి, భక్తి యోగం అంటే ఏంటి, మాకు తెలియదు కదా మాకు అనే విషయాలు ఇక్కడ మనకు కృష్ణుడు స్వయంగా సరళంగా చెప్తున్నారు. నన్ను పూజింపు, నన్ను ఆరాధించుము అని. నన్ను ఆరాధించు. ఇంకోటి ఏం చెప్పారు? నన్ను నమస్కరించు అంటే నాకు దగ్గరగా ఉండి నాకు సేవ చేయమని. నమస్కరించు అంటే ఇంకొక అర్థంలో కూడా మనకు ఆయనకు దగ్గరగా ఉండి ఉపచారాలు చేయాలి అంటే సేవ చేయాలి.
తీర్థ సేవ చేయాలనేది కూడా మనం నిర్వచించుకోవచ్చు ఇక్కడ. తర్వాత ప్రధాన అంశాల్లోకి మనం వెళ్తే కదా, ఇందులో మనకు ఇంకోటి ఏంటొస్తుందంటే గీతా వ్యాఖ్యానాలు, ఇతర ఇతర గీతా వ్యాఖ్యానాలు ఎలా ఈ కృష్ణతత్వాన్ని వక్రీకరిస్తున్నాయి, తర్వాత ఇది మనకు ఎలా మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అనేది ఇక్కడ మనం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడిని అర్థం చేసుకోకుండా కృష్ణుడి గురించి సదా చింతన చేయకుండా ఇతర వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంతెందుకు మనకు చౌపాటి టెంపుల్లో ఒక గొప్ప పుస్తక రచయిత చూశారు. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ చదివారు, భగవద్గీత మొత్తం. వారు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు, అదే భగవద్గీత ఆధారంగా వారు ఇంకొక పుస్తకాన్ని భగవద్గీత మీదనే ఇంకొక వ్యాఖ్యానాన్ని చేయడానికి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు సఫలమైందో కానీ ఈ విషయము మనకు భక్తులే చర్చించుకున్నారు. ఈ ఆయన సొంతంగా వ్యాఖ్యానం చేశారు. మరి కృష్ణుడి గురించి పూర్తిగా తెలియకుండా కృష్ణుడు చెప్పిన విధానాలు ఇదేంటంటే 4 విధానాలు చెప్పారు. ఇప్పుడు కృష్ణుడిని స్వయంగా నన్ను నమస్కరించు, నన్ను ఆరాధించు, లేదా నన్ను నా భక్తుడవు కమ్ము, నా గురించి సదా చింతన చెయ్యి. సదా చింతన చేయకుండా కృష్ణుడి గురించి ఏం తెలుసుకుంటారు? ఒకరి పట్ల చింతన చేస్తే తప్ప ఆయన మనం సాధారణంగా భౌతిక జగత్తులో కూడా మనం చూసుకోవచ్చు. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన గురించి ఆలోచించడం కానీ, ఆయనకు తగిన విధంగా ఉపచారాలు చేయటం కానీ, అది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన గురించి, ఆయన అభిప్రాయాలు, ఆయన స్వభావం అని. అదేవిధంగా మనం కృష్ణుడి గురించి మనం సదా చింతన చేయకుండా వ్యాఖ్యానాలు, భగవద్గీత అంటే కృష్ణుడు స్వయంగా చెప్పినది. కృష్ణుడికి ఇందులో మనకు ఈ భాషలోనే వస్తుంది. అంటే కృష్ణుడి యొక్క మనస్సుకి ఏమీ భేదం ఉండదు. అంటే కృష్ణుడి యొక్క మాటలు కూడా మేము భేదం లేదు కృష్ణుడి మాటలకి. కాబట్టి కృష్ణుడి మాటలు అంటే స్వయంగా కృష్ణుడిని అర్థం చేసుకోకుండా కృష్ణుడు చెప్పిన విషయాల మీద ఏం వ్యాఖ్యానం చేస్తారు? ఒకవేళ వ్యాఖ్యానం చేసినా కానీ అవి ప్రామాణికం అవుతాయా? ఇది కేవలము మనకు జ్ఞానాన్ని మనం నిరూపించుకోవటము, ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు భౌతిక జగత్తులో. కానీ అంతిమ లక్ష్యం అది కాదు. నువ్వు ఒక గొప్ప పండితుడు కాబట్టి ఈ వ్యాఖ్యానం చేశావు, భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశావు, అలా కాదు. అంతిమ లక్ష్యం ఏంటంటే మనకు భక్తి కావాలి, భక్తి కృష్ణుని చేరుకోవాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నీవు తప్పకుండా నా యందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. కృష్ణుని చేరడం అంతిమ లక్ష్యం. కృష్ణుని చేరడం అంటే ఏంటి? కృష్ణుడి మీద పూర్తిగా విశ్వాసం మనం ఏర్పరచుకొని కృష్ణుడి మీద ప్రేమ కలగాలి, భక్తి కలగాలి. కృష్ణుని అప్పుడు చేరుకుంటాం. అది అంతిమ లక్ష్యం. కేవలం పాండిత్యం నిరూపించుకోవడానికి వ్యాఖ్యానాలు చేస్తే అది చదివిన వారికి కూడా అలాంటి విశ్వాసం ఏర్పడుతుంది. అంటే అందులో విశ్వాసం ఏముండదు, కృష్ణుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఏముండదు. కాబట్టి అలాంటి విశ్వాసమే ఏర్పడితే మనకు అంత్య లక్ష్యాన్ని చేరలేము. కాబట్టి ఆ విషయంలో మనకు అన్యమైన వ్యాఖ్యానాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ప్రయత్నం చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు ఉపోద్ఘాతంలోనే చెప్పారు. వారు ఈ భగవద్గీతను రచించే ముందు చాలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి అప్పటికే. కానీ ఏ వ్యాఖ్యానాలు ఇంతటి కృష్ణ చైతన్యాన్ని ఇంత ప్రబలంగా మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు విస్తరింపజేసి అందులో ప్రతి ఒక్కరిని కృష్ణుడిని తెలియని వారిని కూడా కృష్ణ భక్తి వైపు నడిపించే విధంగా మనకు ఏ వ్యాఖ్యానాలు మనకు
చేయలేదు. కేవలము శిల ప్రభుపాదుల వారు ఇచ్చిన పుస్తకంలోని మనకు ఈ చూడొచ్చు. ఈ గ్రంథంలో మనకు ఇక్కడ ఈ కృష్ణ చైతన్యం చూడండి ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎంత ఎంతమంది మారుతూ ఉన్నారు. అది మనము అంటే ప్రామాణికమైన వ్యాఖ్యానాల ద్వారా మనకు కృష్ణుడి పట్ల ప్రేమ కలుగుతుంది. భిన్నమైన గీతా వ్యాఖ్యానాలను మనము దాన్ని తిరస్కరించాలి, విస్మరించాలి కూడా. ప్రామాణికమైన గీతం తర్వాత ప్రామాణిక మార్గాన్ని భక్తి సాధనలో ప్రామాణిక మార్గాన్ని ఎలా అనుసరించాలి. ఇది గురువుల ద్వారా తత్వాన్ని తెలుసుకోవటము, అప్రామాణికమైన మార్గాలను త్యజించటము. మరి ప్రామాణికమైన మార్గం ఏంటంటే ఏదైతే మనకు శిల ప్రభుపాదుల వారు ఇచ్చారు భగవద్గీత భాగవతంలోని, ఇందులో మనకు భక్తులను అనుసరించాలి. ప్రామాణికమైన భక్తులు అంటే శిల ప్రభుపాదుల వారి ద్వారా మనం తెలుసుకున్నాము, నవవిధ భక్తి గురించి తెలుసుకున్నాము. ప్రహ్లాద్ మహారాజు వివరించిన విధంగా ఆ నవవిధ భక్తి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, శిఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి ప్రామాణికమైన కేవలము నాకు తోచిన విధంగా చేసి నేను భక్తుని ఏదో పూజ గదిలో ఏదో ఒక చిత్రపటం పెట్టుకొని నేను నాకు తోచిన విధంగా నేను చేస్తాను అనేది కూడా భక్తి కాదు. ఏదైతే శుద్ధ భక్తుల యొక్క ప్రామాణికతను అనుసరించి వాళ్ళు ఇచ్చిన విధానాన్ని అనుసరిస్తేనే అదే భక్తి అవుతుంది. ఇందులో మనకు నవవిధ భక్తి ఉన్నాయి. ఆ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గం, శ్రవణము ముఖ్యము, శ్రవణము, కీర్తనము. అందులో మనకు ఈ ఇస్కాన్ కృష్ణ చైతన్య సంస్థలో మనకు పొద్దున్నుంచి కాలక్రమం పట్టిక చూస్తే మనకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇవే మనకు కనపడతాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము. కాబట్టి ఇది కూడా భక్తి సాధనలో ప్రామాణికమైన మార్గాన్ని అనుసరించాలి. భక్తి కేవలము ఏదో ఊహాకల్పితంగా లేదా మనకు తోచిన విధంగా ఏదో భగవంతునికి ఏదో చేస్తే మనకు తోచిన విధంగా అనేది భక్తి కాదు. అది శుద్ధ భక్తి స్థాయిలో శుద్ధ భక్తులు చేస్తే అది వేరే విధంగా అవుతుంది. కానీ మనము సాధన భక్తిలో ఉన్నాం కాబట్టి మనకు భక్తి అంటే ఏంటి, భక్తి నిర్వచనము, తర్వాత భక్తిలో అనుసరించాల్సిన మార్గాలు, ఇవన్నీ మనకు నియమ నిబంధనలు మనకు ఇచ్చారు కాబట్టి అవి అనుసరించాలి. ప్రామాణికమైన మార్గాన్ని అనుసరించాలి మనం. మరి కృష్ణ చైతన్య సాధనలో పరిపూర్ణ ఆనందం లభిస్తుంది అంటున్నాం. పరిపూర్ణ ఆనందం ఈ మనకు భాగవతంలో 1వ స్కందంలో వస్తుంది. 1వ స్కందంలో 2వ అధ్యాయంలో 6వ శ్లోకం అనుకుంటాం. స్వయంపుంసాం పరో ధర్మో ఏదో భక్తి రథోక్షజే ఆ శ్లోకం వస్తుంది. ఏంటంటే అందులో మనం కృష్ణ మనం ఇక్కడ శరీరము కేవలం శరీరం మాత్రమే చూసుకోవద్దు. మనం అంటే మనలోని చైతన్యము, ఆత్మ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవుతుందో అప్పుడు పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. భౌతికమైన ఆనందము కేవలం శరీరానికి కేవలము ఇచ్చే ఆనందం అవుతుంది. అది తాత్కాలికం అవుతుంది. పరిపూర్ణమైన ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే కేవలము మనస్సుకు అంటే ఆత్మకి భగవంతుని సేవలో నిమగ్నం చేస్తే అది పరిపూర్ణమైన ఆనందం వస్తుంది. ఏదో భక్తి రజోక్షజే. అందుకే కృష్ణ చైతన్య సాధన అంటే మనల్ని అంటే ఆత్మస్వరూపం కాబట్టి మనల్ని మనం కృష్ణ చైతన్యంలో కృష్ణ సేవలో నిమగ్నం అవటమే ఈ కృష్ణ చైతన్య సాధన. ఆ కృష్ణ చైతన్యం ద్వారా మనం పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఆనందం మనం పొందగలుగుతాం. దాని ద్వారా ఏమవుతుంది, మనం కృష్ణ లోకాన్ని కూడా చేరగలుగుతాము.
తర్వాత ఈ భక్తి యోగము మోక్షానికి మార్గము. మోక్షమే కాదు, మోక్షం అనేది కేవలము మోక్షమే కాదు మనకు కావాల్సింది. మోక్షం సేవ, కృష్ణుడి సేవ, అంతకు మించి కృష్ణుడి సేవ, కృష్ణుడి ప్రేమ కావాలి. కృష్ణ ప్రేమ అది మనకు శిల ప్రభుపాదుల వారి ద్వారా మనకు లభించింది. కృష్ణుడి ప్రేమ మనకు ఇక్కడ మనం భక్తి యోగం ద్వారా మనకు లభిస్తుంది. ఇంకా అంటే ఈ మోక్షం ఏంటంటే ఈ బ్రహ్మజ్యోతిలో నీలం కావటం కూడా మోక్షమే అంటారు. అది అది లేదా పరమాత్మ తత్వాలను వాటిని అర్థం చేసుకొని అది కూడా మోక్షమే అవుతుంది. కానీ అన్నిటికంటే అత్యున్నతమైన ఏంటంటే మళ్ళీ భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకొని భగవంతుని సేవలో నిమగ్నం, భగవంతుని ప్రేమ పొందటమే అత్యున్నతమైన మోక్షంగా మనం పరిగణిస్తాము. చైతన్య మహాప్రభుల వారు మనకు అదే మనకు చెప్పింది కూడా. మరి ఇందులో ఇంకొక భాష్యంలో చివరగా మనకేంటంటే అన్య దేవత ఆరాధన కూడా మనకు కనిపిస్తుంది. అన్య దేవత ఆరాధన ద్వారా మనకు తాత్కాలికమైన ఫలితాలు లభిస్తాయి. తాత్కాలిక ఫలితాలు మనం కేవలము ఈ భౌతిక జగత్తులో మనము ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనము ఉంటాం కాబట్టి కేవలము సంతోషం అంటే మనకు భౌతిక వెసులుబాట్లు లభిస్తే మనకు సంతోషం అని మనం అనుకుంటూ ఉంటాము. అది కాదు, ఇది కేవలము ఇతర దేవతలు కేవలం భౌతికమైనట్టు సమకూరుస్తారు మనకు. దాని ద్వారా సంపూర్ణమైన మనకు ఫలితం అయితే రాదు. సంపూర్ణ ఫలితం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, మళ్ళీ భౌతిక జగత్తులో ఇరుక్కోపోవటం కాదు కదా. మనకు కావాల్సింది మనకు ఈ భౌతిక జగత్తు నుంచి సంపూర్ణంగా విడవట్లమే కావాలి మనకు. అది కేవలం కృష్ణ చైతన్యం భక్తి యోగము కృష్ణ చైతన్య మార్గం అనుసరించడం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇతర దేవతల్ని మనము కృష్ణ సంబంధంలో మనము చూడాలి. కృష్ణ సంబంధంలో చూడాలి. ఇప్పుడు ఇంద్రుడే ఉన్నారు. ఇంద్రుడు వర్షానికి అధిపతి. వర్షం ఇస్తున్నా అని ఇంద్రుణ్ణి భగవంతునిగా మనం ప్రార్థించలేము. అది ఆయనను కూడా అగౌరవపరిచినట్లే, ఇంద్రుడిని అగౌరవపరిచినట్లే. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు సర్వోన్నతుని నేను కాదని. కాబట్టి కృష్ణ సంబంధంలో కృష్ణుని సంబంధించి మనం అన్య దేవతల్ని మనం చూడాలి. లేదంటే మళ్ళీ కేవలం తాత్కాలిక ఆరాధనలు చేయటం వల్ల కూడా మనం మళ్ళీ భౌతిక జగత్తులో ఇరుక్కపోతాం. మరి ఇందులో ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇక్కడ శిల ప్రభుపాదుల వారు. కృష్ణ భక్తి చేసే వారికి భగవంతుడు స్వయంగా రక్షణ కల్పిస్తాడు అనేసి. నమే భక్త్యా ప్రణశ్యతి అని వస్తుంది ఈ అధ్యాయంలోనే 31వ శ్లోకము. నా భక్తుడు ఎన్నడూ నాశనము కాడు అని కృష్ణుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. భక్తి చేస్తాము, భక్తి చేస్తే మీరు అన్యదేవత ఆరాధన కూడా వారి నుంచి లభించే తాత్కాలికమైన అవసరాలు కూడా మనము తాత్కాలికమైనవి అంటున్నాము. మరి కృష్ణుని ఆరాధిస్తే ఏమవుతుంది, కృష్ణ భక్తి చేస్తే ఏమవుతుంది? కృష్ణ భక్తి చేస్తే భౌతికంగా కూడా మనం నాశనం కామని కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. భౌతికంగా కూడా మనం లాభపడతాం. నా భక్తుడు నమే భక్త ప్రణశ్యతి అని కృష్ణుడు స్వయంగా చెప్తూ వచ్చాడు. కాబట్టి భక్తి మార్గాన్ని అనుసరించటము భగవంతునికి నేరుగా భగవంతుడే మార్గనిర్దేశం చేస్తున్నాడు. అదే భక్తి మార్గాన్ని అనుసరించండి. భక్తి మార్గాన్ని అనుసరించడం వల్ల
మనకు నష్టమైతే లేదు. అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా గాని. భక్తి అనేది అత్యున్నతమైనది. అన్నిటికంటే అత్యున్నతమైన మార్గం ఇది. కాబట్టి ఈ మార్గంలో మనం నడిస్తే భౌతికంగా చూసుకున్నా గాని, తర్వాత ఆధ్యాత్మికంగా చూసుకున్నా గాని చాలా మరణ, కర్మ, జన్మ, మృత్యు, జరావ్యాధి ఈ మరణ చక్రాల నుంచి విముక్తి పొందుతాము. అది కేవలం భక్తి యోగం ద్వారానే మనకు సాధ్యమవుతుంది అనేసి ఇక్కడ మనకు భాష్యంలో మనకు శీల ప్రభుపాదుల వారు ఇస్తూ వచ్చారు. ఇంకోటి నేను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్య భాష అప్రామాణికమైన భాష్యాలు ఎలా వక్రీకరిస్తారు అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటంటే అవజానంతి మా మూఢం అనేసి మూర్ఖులు భగవంతుని అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం ఏంటంటే మానవ రూపము అని అంటారు. కేవలము అది ఒక మానవ రూపము, కృష్ణుడు అవతరిస్తే మానవ రూపము, నేను కూడా ఒక మానవుడు లేదా గొప్ప వ్యక్తి అనేసి ఈ అంటే మూర్ఖులు అంటారు అనేసి ఇక్కడ మనకు 9వ అధ్యాయంలోనే వస్తుంది. మరి అలాంటి వారు కృష్ణుని గురించి భాష్యాలు, కృష్ణతత్వాన్ని గురించి చెప్పటం అంటే అది చాలా వింత అవుతుంది. కృష్ణుని గురించి పూర్తిగా కృష్ణుని గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా కృష్ణుని గురించి బోధించడం అంటే అది కేవలము భౌతికంగా మనకు పాండిత్యాన్ని నిరూపించుకోవాలనే తపన, కానీ అది కృష్ణుని పట్ల మనకు ప్రేమను కలగజేయదు. మరి మనం భక్తి యోగం అంటూ ఉన్నాము. భక్తి యోగాన్ని సరళంగా మనం ఎలా ఆచరించాలి? ఇందులో మనము ఏంటంటే శిల ప్రభుపాదులు ఇచ్చిన విధి విధానాలు మనము చక్కగా పాటిస్తే చాలు. అందులో మనము ఈ నవవిధ భక్తి మనం చూసుకోవచ్చు. శ్రవణము, మనం రోజు శ్రవణం చేస్తూ ఉన్నాం. భగవద్గీత, భాగవతం వినటము భక్తుల ద్వారా. ఆలయాల్లో మనం తరగతి ఉంటుంది, భగవద్గీత, భాగవతం తరగతి ఉంటుంది. కృష్ణుని నామాన్ని కీర్తించటము కీర్తనం అవుతుంది. అంటే జపము, తర్వాత కీర్తన చేయటము, స్మరణ, కృష్ణుని లీలను ధ్యానం చేయటం. అది మనం ఏవైతే వింటామో, ఏవైతే చదివింటామో, పఠించింటామో అవన్నీ మళ్ళీ స్మరణ చేసుకుంటూ ఆ రోజుల్లో కానీ నిత్యం స్మరణ చేసుకుంటూ అదే స్మరణ, కృష్ణుని గురించి స్మరణ అవుతుంది. ఇంకా పాదసేవనం ఏంటంటే కృష్ణధామానికి వెళ్ళటము, కృష్ణధామాన్ని సేవించటము. కృష్ణధామాన్ని అంటే కృష్ణుడినే సేవించటం అవుతుంది. కృష్ణుని సేవించడం ఇవన్నీ మనకు చూడండి. కృష్ణధామాన్ని ఎలా మనకు ఈ త్వరలో మనకు మాయాపూర్ యాత్ర రాబోతుంది. యాత్ర కూడా కృష్ణధామానికి వెళ్ళి కృష్ణుని సేవించటమే అవుతుంది. పాదసేవం, అర్చనము, మూర్తి పూజ, ఇంట్లో శ్రీ విగ్రహాలు ఉంటే ఇంట్లో పూజించటము, వందనం, భగవంతుని నమస్కరించటము, ఇవన్నీ మనము నిత్యం చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చూడండి, మనకు తెలియకుండానే ఇవన్నీ నిత్యం చేస్తూ ఉన్నాం. అది శిల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన విధానం ఏంటంటే దాస్యము, భగవంతుని సేవాభావంతో ఉండి సేవ చేయటము, సత్యము, ఇది కృష్ణునితో మిత్రభావం కలిగి ఉంటుంది. మనం సాధన భక్తులు ఉన్నాం కాబట్టి ఇవి మనకిచ్చింది మిత్రభావం నుంచి కూడా ప్రేమ భక్తికి రావాలని. ఇది సాధన భక్తులు ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు కృష్ణునితో మిత్రభావాన్ని మనం పెంచుకోలేము, కానీ కృష్ణునితో మిత్రభావం కూడా మనకు ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఆత్మని సంపూర్ణ శరణాగతి, పూర్తిగా కృష్ణుని చింత చేస్తూ కృష్ణునికి అర్పించుకోవటం, ఇవి మనకు నవవిధ భక్తి మార్గాలు. ఇవన్నీ మనకు శిల ప్రభుపాదుల వారు నిత్యం అనుసరించడానికి మనకు కాలక్రమ పట్టిక ఇచ్చారు. ఇది మనము ఇక్కడ ముఖ్యమైన మనకి ఇదేంటంటే మళ్ళీ ఒకసారి
సమీక్షించుకుందాం ఇవన్నీ. ఈ శ్లోకం మనం ఏవైతే వివరించుకున్నామో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భక్తి యోగం అంటే భక్తి యోగము అత్యున్నత అన్ని మార్గాల కంటే అత్యున్నతమైన మార్గం ఒకటి. ఇంకా రెండో విషయం ఏంటంటే మనము మరి భక్తి యోగం అంటే ఏంటి? భక్తి యోగం అంటే ఏంటి? కృష్ణుని అభిప్రాయం ఏంటంటే కృష్ణుడు చెప్పడం ఏంటంటే నన్ను నమస్కరించు, నా గురించి తలంచు, నా భక్తుడవు కమ్ము. ఇంకోటి నన్ను ఆరాధించు. చాలా సరళంగా ఇచ్చారు కృష్ణుడు. ఇదే భక్తి యోగం. అది మనము విశదీకరించుకుంటే కనుక ఈ నవోద భక్తిలో వస్తుంది. ఆ నవోద భక్తి కూడా మనకు శిలా ప్రభుపాదుల వారు మనకు నిత్యం అనుసరించే విధానంలో ఇచ్చారు ఆ విధానాలు. కాబట్టి భక్తి యోగము మనం శిల ప్రభుపాదులను అనుసరిస్తే భక్తి యోగము భక్తి సాధన మార్గము తెలుస్తుంది. తర్వాత అన్యమైన దేవి దేవత ఆరాధన కూడా, తర్వాత అన్యమైన భాష్యాలు, ఇవి మన భక్తిని ఎలా పాడు చేస్తాయి, అవి ఎందుకు మనం దూరంగా పెట్టాలి లేదా విస్మరించాలనేది కూడా మనం ఈ విషయం కూడా మనం చర్చించాం. అది ఈ శ్లోకం యొక్క ముఖ్యమైన ఈ శ్లోకంలో మనకు భాష్యంలో శిల ప్రభుపాదుల వారు చర్చించిన ఈ అంశాలు ఇవి. ఇంకేమైనా ఏమైనా ప్రశ్నలు, సందేహాలు లేదా మీ వ్యాఖ్యానాలు కూడా ఏమైనా ఉంటే తెలుసుకోండి, ఇతర భక్తులతో పంచుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఏ విధంగా భగవంతుని భక్తి చేయాలో చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అనన్య భక్తి ఎలా చేయాలో చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా వివరంగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఛానల్ కు వచ్చారు ప్రభుజీ. ఛానల్ మిమ్మల్ని చూసుకోవడానికి ధన్యవాదాలు ప్రభుజీ. మీ యొక్క ఈ రోజే ప్రభుజీ వినే భాగ్యం కలిగింది మాకు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీ సాంగత్యానికి ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి. తప్పకుండా మాతాజీ, మీ సేవాధ్యము నేను కూడా వస్తాను మాతాజీ. చాలా రోజులైంది. చాలా రోజులు జరుపుకుంటున్నాను ప్రభుజీ, మీరు రావట్లేదని. చాలా రోజులు జరుపుకుంటున్నాను. హరే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.